చావుకొచ్చిందని అమెరికా వాడి తెలతెక్క మాటలు ఎట్లా ఉన్నాయంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణం అమెరికా. ఉక్రెయిన్‌ని రెచ్చగొట్టి నాటోలో చేరుస్తాం, యూరోపియన్ యూనియన్‌లో చేరుస్తామని చెప్పి వాళ్ళని రష్యాతో గొడవ పెట్టుకునేలా చేసింది. నాటో దళాల్ని ఉక్రెయిన్‌లో పెట్టడానికి సిద్ధపడింది. నువ్వు అట్లా పెట్టుకోవడానికి వీల్లేదు. నువ్వు నా దేశంలో నుంచి ఒక పార్ట్ ఒక ముక్కగా విడిపోయావు. నాటోలో ఉండకూడదని నువ్వు ఆ రోజునే ఒప్పుకున్నావు. కానీ ఎట్లా పెడతావు అని ఉక్రెయిన్ అంటే, ఉక్రెయిన్‌కి అట్లా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, సార్వభౌమాధికారం ఉందని అమెరికా, యూరోప్ దేశాలు దాన్ని రెచ్చగొట్టి ఫైనల్‌గా ఉక్రెయిన్ మీదకి యుద్ధానికి వెళ్ళేలా చేసినాయి. ఉక్రెయిన్ నీకెందుకు నీ వెనకాల ఉన్నామని 50 దేశాలు కలిసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చినాయి. ఆయుధాలన్నీ పుచ్చుకుని రష్యా మీదకి వెళ్తే రష్యా చావు చేత కొట్టొదిలిపెట్టింది. ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి 4 ప్రాంతాలను ఆక్రమించుకుని స్వాధీనం చేసుకుని గవర్నర్లను కూడా పెట్టి అక్కడ ప్రజల చేత ఎన్నికలు పెట్టేసి తమ రాజ్యాంగంలో కలిపేసుకుంది. ఇప్పుడు రష్యాలో పార్ట్ కింద మారిపోయినాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ చర్చలు జరుపుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ వ్యవహారానికి సంబంధించి చర్చలు జరుపుతున్న అమెరికా కొత్త బ్లాక్మెయిల్ చేస్తుంది. వాళ్ళిద్దరిని కాదు, భారతదేశాన్ని. వాళ్ళిద్దరి మధ్యన చర్చలు జరగకపోతే భారత్ మీద ఆంక్షలు పెడదంట. ఎందుకంటే ఆ రష్యా అంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ అమ్ముకోవడం ద్వారా అంట. అది ఎక్కువగా కొంటున్నది ఎవరంటే భారతదేశం అంట. కాబట్టి భారత్ మీద టారిఫ్లు మరిన్ని వేస్తామంటుంది. ఇప్పుడు మొన్న 50% వేసింది అందుకే కదా. మరి అదే నిజమైనప్పుడు మనకంటే ఎక్కువ కొనేది చైనా. రష్యాకి సంబంధించిన 90% అంటే చైనా కొన్న ఆయిల్లో 90% రష్యా నుండినే కొట్టు. వాడి మీద అంటే వాడికి మాత్రం 90 రోజుల పాటు ఏం చేయదంట. భారతదేశాన్ని మాత్రం బెదిరిస్తుంది అమెరికా.